అటు ప్రజలు ఓటు హక్కు వినియోగించుకునేలా సిబ్బంది వినూత్న కార్యక్రమాలు చేపట్టింది. ఓటర్లకు వెల్కమ్ చెప్తూ మోడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల సిబ్బంది కూడా పగిడి వేషధారణలో వారికి స్వాగతం పలుకుతున్నారు. పాండ్రకవడ మున్సిపాలిటీలో ఏకంగా లక్కీ డ్రా స్కీమ్లను ఏర్పాటు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. మహారాష్ట్రలో ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయం పూట పెద్ద ఎత్తున ఓటర్స్ వచ్చి విదర్భ ప్రాంతంలో పెద్ద మొత్తంలో పోలింగ్ జరిగిన సందర్భంలో కొంత మధ్యాహ్నం పూట ఓటర్లు ఎక్కువగా రాలేదు. కానీ మళ్ళీ సాయంత్రం ఓటు వేయడానికి చాలామంది పోలింగ్ కేంద్రాలకి వస్తున్నారు. చూడొచ్చు, మనం పాండ్రకోడలో ఉన్న మోడల్ పోలింగ్ స్టేషన్లో ఉన్నాం. ఓటర్లను ఆకర్షించుకునేందుకు కొంత ఇక్కడ స్వాగత తోరణాలు కావచ్చు, మిగతా డ్యూటీలో ఉన్న అధికారులు కూడా కొంత పగడీలు కట్టుకొని అందరినీ కూడా స్వాగతం పలికిన పరిస్థితి అయితే ఉంది. ఇలాంటి మోడల్ పోలింగ్ స్టేషన్లు చాలా చోట్ల ఏర్పాటు చేశారు. కొత్తగా యువత కూడా చాలామంది ఈసారి ఓటు వేసేందుకు ఇంట్రెస్ట్గా ఉన్నారు. చాలామంది మహారాష్ట్రలో కొత్త ఓటర్స్ ఓటు వేసేందుకు కొంత బారులు తీరిన పరిస్థితి కూడా చాలా వరకు కనిపిస్తుంది. సాయంత్రం పూట ఇప్పుడు ఇంకా ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుతుందని చెప్తున్నారు. 6 గంటల వరకు పోలింగ్ ఉంది. కొంత సమస్యాత్మక ప్రాంతాల్లో 5 గంటలకే పోలింగ్ క్లోజ్ అవుతున్న పరిస్థితి ఉంది. సో పట్టణాల్లో, గ్రామాల్లో, నగరాల్లో ఎక్కడ చూసినా కూడా పోలింగ్ సంబంధించి కొంత సాయంత్రం పూట ఎక్కువగా పెరిగే అవకాశం కూడా ఉంది. కొంత ఎన్నికల సంఘం మహారాష్ట్రలో ఈసారి కొంత వినూత్న ప్రయోగాలు అయితే చేసింది. ఈసారి పోలింగ్ పర్సెంటేజ్ పెంచడానికి చాలా రకాలుగా ప్రయత్నాలు అయితే ఇక్కడ కొనసాగిన పరిస్థితి ఉంది. చూడొచ్చు, మనము ఈ పాండ్రకోడ ఇది మున్సిపల్ ఏరియా, మున్సిపాలిటీకి సంబంధించి ఇక్కడ ఓటర్లను ఆకర్షించేందుకు కొంత లక్కీ డ్రా స్కీమ్ని ఏర్పాటు చేశారు. ఈరోజు ఓటు వేసిన వాళ్ళు సంబంధించి దాన్ని 27వ తేదీన మళ్ళీ వాళ్ళకి సంబంధించిన ఒక లక్కీ డ్రా తీయబోతున్నారు. ఒక 5 బహుమతులను ఏర్పాటు చేశారు. డిన్నర్ సెట్, ప్రెషర్ కుక్కర్, మిక్సర్ గ్రైండర్, సీలింగ్ ఫ్యాన్, ఎలక్ట్రికల్ ప్రెషర్ అనే ఐరన్ సంబంధించి 5 మొత్తం కూడా గిఫ్ట్లను ఏర్పాటు చేశారు. 23వ తేదీన కౌంటింగ్ ఉంది. కౌంటింగ్ తర్వాత 27వ తేదీన దీనికి సంబంధించిన ఈ లక్కీ డ్రా అనేది నిర్వహించబోతున్నారు. సో ఇది ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు కొంత వీళ్ళని ఆకర్షించే దిశగా ఇలాంటి లక్కీ డ్రాలు కావచ్చు, మిగతాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో మహా వికాస్ అఘాడీతో పాటు మహాయుతికి సంబంధించిన అభ్యర్థుల మధ్య హోరాహోరీ ప్రచారం జరిగింది. కొంత ఈ 2 కూటములకు సంబంధించే ఏదో ఒక ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్న దిశగా కొంత జోరుగా ప్రచారం కూడా కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. సో తెలంగాణ, మహారాష్ట్రతో పాటు ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ లాంటి పోలీస్ సిబ్బందిని కూడా వాడుతున్నారు. ఎందుకంటే ఏకకాలంలో 288 పోలింగ్ కాన్స్టిట్యున్సీస్లో పోలింగ్ జరుగుతుంది కాబట్టి పెద్ద మొత్తంలో పోలీస్ సిబ్బందిని కూడా మోహరించారు. ఎక్కడ కూడా ఎలాంటి ఘటనలు లేవు. సో వీవీఐపీస్ కావచ్చు, అభ్యర్థులు, వివిధ పార్టీలకు సంబంధించిన ముఖ్య నాయకులంతా కూడా ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి. ఓవరాల్గా 80 నుంచి 85% పోలింగ్ పర్సెంటేజ్ మహారాష్ట్రలో అవుతుందన్నది ఒక అంచనాలో అధికారులు ఉన్నారు. సో ఈ దిశగా కొంత ఓటర్లను కూడా ఆకట్టుకునే పరిస్థితి అయితే ఉంది. సో ప్రశాంతంగా మహారాష్ట్రలో పోలింగ్ అయితే కొనసాగుతుంది. కెమెరా పర్సన్ చందుతో ప్రేమ్ సాగర్, 10 టీవీ, మహారాష్ట్ర నుంచి.